వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మొట్టమొదట తెలంగాణ ప్రాంతంలో చాకలి ఐలమ్మ అనేటువంటి కొంత భూమి తీసుకొని సాగు చేస్తామంటే ఈ పంట మొత్తం మాదే అని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే నేను పండించినాను, నేను కష్టపడ్డాను, భూమి మీ అబ్బ సంపాదించలేదు, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చింది, మన భాషలో చెప్పాలంటే దేవుడు వచ్చినట్టు, దేవుడు ఇచ్చిన భూమి, నేను కష్టపడేదాన్ని నువ్వు కూడా దోచుకొని పోయేదానికని చెప్పేసి అని ఆ నైజాం సైన్యం పైన తిరుగుబాటు చేసింది. ఆ ఊరిలో అందరినీ కలిపి తిరుగుబాటు చేసి వాళ్ళు తరిమి కొట్టింది. ఆ విధంగా ప్రారంభమైతే మొట్టమొదట మన పార్టీకి సంబంధించినటువంటి నాగ నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మొత్తం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు సాయుధ పోరాటానికంటే వీళ్ళకి మామూలుగా చెప్తే వినలేదు, మనం కూడా వీళ్ళకి వ్యతిరేకంగా తుపాకులు తీసుకొని పోరాటం చేసి వీళ్ళని తరిమి కొట్టి మన భూమిని మనం స్వాధీనం చేసుకొని మనం రైతులుగా మన భూమి మనం కొట్టుకొని మనమే సాగు చేసుకొని బతకాల్సిన అవసరం ఉంది. ఎవరికో గులాములకి బతకాల్సిన అవసరం లేదు. భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరీ విముక్తి కోసం అని చెప్పేసి అని ఒక నినాదం ఇచ్చారు. దాంతోపాటు నైజాం నవాబుకు ప్రతి ఊరి నుంచి వాడి గడి అనేటువంటి, అంటే వాడి కోట ఉంటే గడి అంటారు తెలంగాణ. ఆ గడిలో పనిచేయాలి, వాడి కోటలో పోయి పనిచేయాలి. ఈ ఊరి నుంచి చాకలోళ్ళు, మంగళోళ్ళు, ఇతర కుమ్మరి ఎవరెవరు ఉంటారో వాడు పోయి అందులో పోయి వాడు నెల 2 నెలల్లో పనిచేయాలి. ఎట్లయితే మన కొండ మీద శ్రీవారి సేవకు అని చెప్పేసి ముందు ఇక నోట్ చేసుకొని గుంపులుగా వచ్చారు పనిచేస్తాం. అది భక్తి మీద, వాళ్ళ భక్తి మీరు పనిచేస్తారు. అట్టగా కనీసం వీళ్ళు తింటనే పెడతారు. వాడు ఊరికేనే వీళ్ళన్నీ ఇక్కడి నుంచి పొట్టేళ్ళు కానించి లేకపోతే పండిన మన పంటలు కానించి అన్నీ తీసుకొని వాడికి ఆడేసి వాడికి సేవ చేసి రావాలి. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు లేదు, కానీ గత 20-30 సంవత్సరాల క్రితం చూస్తే ముసలోళ్ళ కూడా చూస్తే ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిచింది. ఎందుకు కారణం అంటే అందమైన అమ్మాయిలు చూస్తే ఆ నవాబు దగ్గర తీసుకొని పోయాడు. వాడు మనుషులు వాడి దగ్గర వదిలేశాడు. ఇంక వాడికి ఎవరు ఇష్టం వస్తే వాళ్ళని తీసుకుని వాడి దగ్గర వదలాల్సిందే. వాడి క్యాంప్ వస్తే ఇంక అమ్మాయిలతో వాడికి సంబంధం గిందులు వ్యవహారం అన్నీ చేయించాలి. వాడు వేసింది పన్ను, వాడు చెప్పింది రాజ్యం. ఆ విధంగా ఒక విధంగా మానస బతుకులుగా బతికే సందర్భంలో ఈ బతుకు కంటే మనం చావనైనా చేస్తామని చెప్పని జనాలు తిరుగుబాటు చేసి ఒక ఆవేశం ఉండే సందర్భంలో మన పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటులో 4,000 మంది చనిపోయారు మన పార్టీ కార్యకర్తలు. ఆ తర్వాత నైజాం నవాబు లొంగిపోయాడు. మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఆ రోజు ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి నెహ్రూ కంటే కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నారాయణ రెడ్డి నల్లగొండ నుంచి జైల్లో నుంచి పోటీ చేస్తే ఆయనకు నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది. అందుకే ఇంకా దేశంలోనే అత్యధిక ఓట్లు వచ్చినాయి కాబట్టి పార్లమెంటు భవనం ఈ చేత ఓపెన్ చేయించారు. తర్వాత మన పార్టీ అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసింది దేశం మొత్తం మీద. ఇంత పెద్ద పోరాటాలు నిర్వహించి భూ పోరాటాలు, రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలి, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు కావాలా, కార్మికులు 8 గంటలే పనిచేయాలా, వాళ్ళ ఫ్యాక్టరీలో ఇతర చోట్ల పనిచేసేటప్పుడు వాళ్ళకి రక్షణ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసింది. విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి, అందరికీ మౌలిక సదుపాయాలు కావాలని చెప్పేసి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి పోరాటాలు గత ఈ 99-100 సంవత్సరాలుగా, లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. అనేక మంది జైలుకు పోయినారు. ఈ రోజుకి కూడా మనం పోరాటం పిలిపిస్తే ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్నారు. అయినా కూడా లెక్క చేయకుండా మనం
పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.